హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి బిఎడ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ప్రజెంట్ ఎవరైతే యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం పీఈడీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఎన్ని మార్క్స్కి థియరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ వాటిలో మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీరు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ పాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క వీడియో అనేది బేస్డ్ ఆన్ రీసెంట్గా పాలమూరు యూనివర్సిటీ కండక్ట్ చేసిన అఫీషియల్ క్వశ్చన్ పేపర్స్ని తీసుకొని మీకు అందిస్తున్నాను. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే రిమైనింగ్ యూనివర్సిటీస్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు అండ్ శతవాహన యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ కూడా రెఫరెన్స్ కిందనైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీ అయినా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఇదే ఫాలో అవుతుంది. అండ్ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకు యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం బీఈడీలో వచ్చేసి ఏంటంటే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో మనకు 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారో మీకు ఆ 5 సబ్జెక్ట్స్ ఏంటి అనేది తెలిసే ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఫిలాసఫీ అయితే ఉంటుంది. సో ఇక్కడ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో పేపర్ 1గా మనకు ఫిలాసఫీ ఉంటుంది అండ్ పేపర్ 2గా మనకు సైకాలజీ అయితే ఉంటుంది. పేపర్ 3గా వచ్చేసి మనకు మెజర్మెంట్స్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అని అయితే ఉంటుంది. అండ్ పేపర్ 4, పేపర్ 5 వచ్చేసి మనకు బేస్డ్ ఆన్ మెథడ్స్ని బట్టి అయితే ఉంటాయి. మీరు ఏ మెథడ్ అయితే చూజ్ చేసుకున్నారో ఆ మెథడ్ని బట్టి మనకు మెథడ్ 1, మెథడ్ 2 అయితే ఉండడం జరుగుతుంది. మెథడ్ 1, మెథడ్ 2 అనేది టోటల్గా మనకు బయో సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు ఆర్ లాంగ్వేజెస్ కావచ్చు. ఇవి మనకు మెథడ్స్లో మీకు మెథడ్ 1 కానీ మెథడ్ 2 కానీ ఉంటుంది. అండ్ ఇక్కడ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో కామన్ సబ్జెక్ట్స్ ఫర్ ఆల్ స్టూడెంట్స్కి అండ్ ఆల్ యూనివర్సిటీస్ కూడా ఫస్ట్ వచ్చేసి ఫిలాసఫీ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, మెజర్మెంట్స్ అండ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉండడం జరుగుతుంది. రిమైనింగ్ ఆల్ యూనివర్సిటీస్కి అయితే అండ్ ఇవే సిలబస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రజెంట్ మనం ఈ యొక్క ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, మెజర్మెంట్స్ అండ్ అసెస్మెంట్ అండ్ అదేవిధంగా స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది అయితే మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎలాగో మనకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 మనకు ప్రాక్టికమ్స్ అయితే ఉంటాయి. దాన్ని 6th, 7th కింద మనం కన్సిడర్ చేయొచ్చు. 2 ప్రాక్టికమ్ వచ్చేసి ఫస్ట్ 1 మనకు యోగా ఉంటుంది, తర్వాత 1 వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ సంబంధించి అయితే ఉంటుంది. యోగా అండ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనేది మనకు ప్రాక్టికల్ సబ్జెక్ట్స్. ఇక్కడ ప్రాక్టికమ్ సబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడనట్లయితే ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు మీరు ఎక్కువ నాలెడ్జ్ కావాలి అనుకుంటే రెఫరెన్స్ కోసం అకాడమీ బుక్స్ని అయితే యూజ్ చేయొచ్చు. తెలుగు అకాడమీ బుక్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉంటాయి బోత్ మీడియంలో, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. అండ్ మాకు అకాడమీ బుక్స్ అనేది అవసరం లేదు, జస్ట్ సెమిస్టర్ వైజ్గా సరిపోతుంది. సెమిస్టర్ పర్పస్లో నాలెడ్జ్ ఉంటే చాలు అనుకునే వారికి మార్కెట్లో డిఫరెంట్ మెటీరియల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మీరు ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న విద్యార్థులైనట్టయితే మీరు నీల్ కమల్ పబ్లికేషన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఈ యొక్క బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, సెకండ్ సెమిస్టర్ కావచ్చు, ఇలా టోటల్ సెమిస్టర్ పర్పస్లో అయితే జస్ట్ ఎగ్జామినేషన్ పర్పస్లో అయితే. అండ్ అదర్ యూనివర్సిటీస్ అయినట్లయితే మీరు వేద సిరీస్ కానీ జేఎం సిరీస్ కానీ ఫాలో అయినట్లయితే మీకు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి రెఫరెన్స్ బుక్స్ కావచ్చు, మెటీరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ మీకు యొక్క క్వశ్చన్ ఏంటంటే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని అడగొచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇది మనకు రీసెంట్గా కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్నే. ప్రజెంట్ అయితే మనం ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా కూడా టోటల్గా మనకు 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ 5 సబ్జెక్ట్స్ కూడా ఆల్ యూనివర్సిటీస్ ఇదే ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ ప్యాటర్న్ ఏంటి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు టోటల్గా 70 మార్క్స్కి వచ్చేసి థియరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క 70 మార్క్స్ థియరీ ఎగ్జామ్ గాను స్టూడెంట్స్కి 28 మార్క్స్ వచ్చినట్టయితే పాస్ కావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. మనకు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో 70 మార్క్స్ థియరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈచ్ సబ్జెక్ట్కి. అండ్ ఈచ్ సబ్జెక్ట్లో కూడా మీకు 28 మార్క్స్ వచ్చినట్టయితే మీరు పాస్ అవుతారు. అండ్ ఈ యొక్క 70 మార్క్స్ని కూడా మనకు ప్రతి సబ్జెక్ట్లో 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి మనకు సెక్షన్ ఏ అని చెప్పొచ్చు, సెక్షన్ బి అని అయితే చెప్పొచ్చు. సెక్షన్ ఏ, సెక్షన్ బిలో క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ సెక్షన్ ఏ వచ్చేసి షార్ట్ క్వశ్చన్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ బి వచ్చేసి లాంగ్ క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అండ్ సెక్షన్ ఏలో టోటల్గా మనకు 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం వచ్చేసి ఎనీ 5 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెక్షన్ బిలో కూడా సేమ్ ఈక్వల్గా 8 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ దాంట్లో కూడా మనం ఎనీ 5 అయితే అటెంప్ట్ చేయాలి. అండ్ సెక్షన్ ఏలో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినందుకు గాను ఈచ్ 1 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినందుకు గాను ఈచ్ 1 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సెక్షన్ ఏ నుంచి మనకు 20 మార్క్స్, సెక్షన్ బి నుంచి మనకు 50 మార్క్స్కి అయితే థియరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా 70 మార్క్స్. ఈ 70 మార్క్స్లో జస్ట్ మీరు 28 మార్క్స్
గెయిన్ చేసుకున్నట్లయితే మీరు ఆ యొక్క సబ్జెక్ట్లో పాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ప్యాటర్న్ ప్రతి యూనివర్సిటీకి సంబంధించి బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, అసెస్మెంట్ కావచ్చు, అండ్ అదేవిధంగా మీ యొక్క మెథడ్ 1 మెథడ్ 2 కావచ్చు. ఇదే ప్యాటర్న్ అయితే ప్రజెంట్ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ అయితే ఫాలో అవుతున్నాయి. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ నేను మీకు క్వశ్చన్ పేపర్ అయితే ప్రివ్యూ చేస్తాను, క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ నేను ఇక్కడ ప్రివ్యూ చూపిస్తున్న క్వశ్చన్ పేపర్ కనుక మీకు క్లియర్గా కనిపించినట్లయితే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన టెక్స్ట్ ఇచ్చేస్తాను. అంటే ఫిలాసఫీలో ఏ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉన్నాయో వాటిని నేను టైప్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడికి వెళ్ళి నోట్ చేసుకోవచ్చు. లేదా ఈ యొక్క టోటల్ క్వశ్చన్ పేపర్ని మన యొక్క ఛానల్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పేపర్ మనకు ఫిలాసఫీ అయితే మనకు ఫస్ట్ పేపర్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం 70 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 3 అవర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ 70 మార్క్స్లో మీకు 28 వస్తే పాస్ అవుతారు. అండ్ సెక్షన్ ఏలో వచ్చేసి మనకు 20 మార్క్స్ ఉంటుంది, సెక్షన్ బిలో వచ్చేసి 50 మార్క్స్ అయితే ఉంటుంది. అది ఆల్రెడీ నేను చెప్పిన ఇన్ఫర్మేషనే. అండ్ ఇక్కడ మీకు ఫిలాసఫీ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అనేది మీరు అబ్జర్వ్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. సో ఇక్కడ ప్రతి టాపిక్ గురించి నేను డీటెయిల్గా అయితే అందించలేను, జస్ట్ మీ క్వశ్చన్ పేపర్ అయితే నేను ప్రివ్యూ చూపిస్తున్నాను. నార్మల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా 8 క్వశ్చన్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ దీంట్లో ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, వేదిక్ సిస్టమ్ గురించి కావచ్చు, చైల్డ్ రైట్ గురించి కావచ్చు, సో ఇక్కడ వచ్చేసి ఉపనిషత్ గురించి కావచ్చు, పెడగాజీ గురించి కావచ్చు, సో డిఫరెన్స్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి, వేదాంత టీచింగ్ సంబంధించి, అండ్ తర్వాత ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇలా క్వశ్చన్స్ అడిగారు. సో ఒకవేళ ఇక్కడ మీరు ప్రివ్యూ చూపిస్తున్న క్వశ్చన్స్ మీకు క్లియర్గా లేకపోతే మీరు డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం కానీ, టెక్స్ట్ నోట్ చేసుకోవడం కానీ, లేదా టెలిగ్రామ్ ద్వారా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ అయితే చేయొచ్చు. సో ఇవి మనకు టోటల్గా ఫిలాసఫీలో ఇచ్చిన క్వశ్చన్స్ అయితే. అండ్ ఆ తర్వాత మనకు పార్ట్ బి లేదా సెక్షన్ బిలో అడిగిన క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెక్షన్ బిలో కూడా మనకు 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ 5 అయితే అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ వచ్చేసి 10 మార్క్స్ కాబట్టి మనకు సెక్షన్ బి నుంచి టోటల్గా సో మనకు 50 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మహాత్మా గాంధీకి సంబంధించిన ఎడ్యుకేషన్ గురించి అడిగారు. తర్వాత వచ్చేసి మనకు వేదిక్ దర్శన్కి సంబంధించిన టాపిక్ గురించి అడిగారు. తర్వాత ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి అడిగారు. తర్వాత వచ్చేసి ఠాగూర్కి సంబంధించిన టాపిక్ నుంచి అడగడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి ఐడియలిజంకి సంబంధించిన కాన్సెప్ట్ నుంచి అడగడం జరిగింది. తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాల్యూస్ సంబంధించిన టాపిక్ అడిగారు. సో ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్స్ కూడా మీకు క్లియర్గా లేకపోతే సో ఇక్కడ టోటల్గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించిన ప్రివ్యూ నేను ఇస్తున్నాను. ఈ 3 పేపర్లో కనుక మీకు క్లియర్గా లేకపోతే మీరు టెలిగ్రామ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం కానీ, డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెక్స్ట్ ద్వారా నోట్ చేసుకోవడం కానీ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ బౌద్ధిస్ట్ ఎడ్యుకేషన్, సో బుద్ధకు సంబంధించి, బౌద్ధ మతంకి సంబంధించి సో ఇక్కడ విద్యా వ్యవస్థ గురించి టాపిక్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి అనేది ఏ విధంగా చెప్పారు అనేది మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఎన్ఈపీ 2020కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. ఇలా టోటల్గా మనకు సెక్షన్ బిలో కూడా 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ 5 అటెంప్ట్ చేయాలి ఈచ్ పేపర్ నుంచి. సో ఇది మనకు సంబంధించి. అండ్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే బీఈడీ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ మాకు సెండ్ చేయండి. సో మీరు సెండ్ చేయడానికి సో మెయిల్ ఐడి కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా కానీ సెండ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. మెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మా యొక్క మెయిల్ ఐడి. మీరు ఈ మెయిల్కి మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేసినట్టయితే మీరు మా ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ సేమ్ టైం ఏంటి అంటే అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఎందుకంటే మేము ఈ యొక్క ఆల్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోవడానికి చాలా రిస్క్ అయితే తీసుకున్నాము. ఎవరో ఒక స్టూడెంట్కి కాంటాక్ట్ అయ్యి వారికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది గ్యాదర్ చేసుకొని మళ్ళీ మీకోసం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి సో వీడియో చూస్తున్న స్టూడెంట్ ఎవరైతే ఉంటారో మీరు బీఈడీ స్టూడెంట్ అవుతారు కాబట్టి సో మీ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ కంప్లీట్ కాగానే క్వశ్చన్ పేపర్స్ అయితే మాకు సెండ్ చేయండి. అండ్ అది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది నా యొక్క రిక్వెస్ట్ అనుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు సైకాలజీ అయితే ఉంటుంది. ఆల్ యూనివర్సిటీస్ కూడా సేమ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకుందే. అండ్ ఇక్కడ ఈ విధంగా 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 8 క్వశ్చన్స్ సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ, ఒకవేళ క్లియర్గా లేకపోతే మీరు టెక్స్ట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం కానీ, టెలిగ్రామ్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనకు సో చైల్డ్హుడ్కి సంబంధించిన టాపిక్ నుంచి అడిగారు, ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్కి సంబంధించిన టాపిక్ అడిగారు, అండ్ ప్రీవియస్ నాలెడ్జ్ సంబంధించి లెర్నింగ్ ప్రాసెస్ గురించి అడిగారు. అండ్ ఇక్కడ వచ్చేసి లా ఆఫ్ లెర్నింగ్ సంబంధించిన టాపిక్ నుంచి అడిగారు. అండ్ తర్వాత వచ్చేసి సౌందర్యాత్మక టాపిక్ గురించి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు. 5th వన్ వచ్చేసి మనకు. అండ్ నెక్స్ట్ ప్లే ఇన్ చిల్డ్రన్ సంబంధించి సో గేమ్స్ యొక్క పాత్ర గురించి ఇక్కడ మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. యాటిట్యూడ్కి సంబంధించిన టాపిక్ నుంచి అడిగారు. అగ్రిగేషన్ బిహేవియర్కి సంబంధించి అడాలసెన్స్ ఏజ్ టైంకి సంబంధించిన టాపిక్ నుంచి అడిగారు. ఇలా టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ 5 అనేది అటెంప్ట్ చేయాలి. అండ్ ఈ యొక్క 5 క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఎన్ని పేజెస్లో అటెంప్ట్ చేయాలని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తారు. సో ఈ యొక్క 4 మార్క్స్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో వితిన్ 1 పేజ్లో ఉండాలి. 1 పేజ్కి ఎక్స్టెండ్ కాకుండా రాయాలి. అంటే మీకు ఇచ్చిన బుక్లెట్ ఏదైతే ఉంటుందో 32 పేజెస్ అనేది ఉంటుంది. ఆ 32 పేజెస్లో 1 పేజ్లో మాత్రమే దీన్ని ఫిల్ చేయాలి. సో పేజ్కి
పేపర్కి డిఫరెంట్ ఉంటుంది. పేపర్ అనేది మెన్షన్ చేయరు ఎక్కడ కూడా, పేజ్ అంటారు. సో పేపర్ అంటే బోత్ సైడ్, పేజ్ అంటే సింగిల్ సైడ్. సో మీరు సింగిల్ సైడ్ మాత్రం ఈ యొక్క 4 మార్క్స్ క్వశ్చన్ని రాయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో టోటల్గా 5 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్ట్ బి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో పార్ట్ బిలో కూడా మళ్ళీ మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి డెవలప్మెంట్ ప్రాసెస్ గురించి అడిగారు అండ్ వాటిలో ఉన్న ఇష్యూస్ గురించి అడిగారు. అండ్ ఇక్కడ సో నేచర్ డైనమిక్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది గ్లోబలైజేషన్కి సంబంధించి, సో ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్లో గ్లోబలైజేషన్ గురించి అడిగారు. సో చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి గ్లోబలైజేషన్ ప్రభావం కావచ్చు, దాని యొక్క ప్రాముఖ్యత కావచ్చు, ఆ టాపిక్ గురించి అడిగారు. ఇక్కడ వైగాట్స్కి సంబంధించి జాన్ డూయి కావచ్చు, డిఫరెంట్ వాటి గురించి ఎక్కువగా అడుగుతారు. సో ఎక్కువగా వాళ్ళ సిద్ధాంతాల గురించి అడుగుతారు. మనం ఖచ్చితంగా ఆ థీరీస్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్లో కూడా మనకు బండూరాకు సంబంధించిన సోషల్ కాగ్నిటివ్ థియరీ గురించి అడిగారు. అండ్ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడాలసెన్స్కి సంబంధించి, సో అడాలసెన్స్ ఏదైతే మనం చెప్పుకున్న ఒక స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్లో వారికి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ వారికి సంబంధించిన టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ డెవలప్మెంట్ టాపిక్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్లో నేను ఈ యొక్క సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి వీడియో చేసిన దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు సోషియో కావచ్చు, మోరల్ కావచ్చు, ఎమోషనల్ డెవలప్మెంట్ కావచ్చు, వీటి గురించి అడిగారు. అండ్ సేమ్ 15th క్వశ్చన్లో మనకు రిలీజియన్కి సంబంధించి, స్పిరిచువల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా అడగడం జరిగింది. సో టోటల్గా మనకు డెవలప్మెంట్ స్టేజెస్ సంబంధించి డెవలప్మెంట్ గురించి ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, లాంగ్వేజ్ డెవలప్మెంట్ కావచ్చు, మెంటల్ డెవలప్మెంట్ కావచ్చు, మోరల్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ టాపిక్స్ గురించి మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు వాటిని కవర్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. ఈ యొక్క సో టాపిక్స్ కవర్ చేసుకోవడానికి మీరు మార్కెట్లో ఏ బుక్ తీసుకున్నా కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు క్యారెక్టర్ డెవలప్మెంట్కి సంబంధించి క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో టోటల్గా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు టెలిగ్రామ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేదా అక్కడ ఇచ్చిన టెక్స్ట్ని నోట్ చేసుకోవడం కానీ అయితే చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు కామన్ పేపర్ అనేది, సో ఇక్కడ మెజర్స్ అండ్ అసెస్మెంట్ అండ్ టీచింగ్ అనేది మనకు కామన్ పేపర్. సో ఇక్కడ బీఈడీలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ ఫర్ ఆల్ అందర్ స్టూడెంట్స్కి కామన్ ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీ అయినా మెథడ్ 1, మెథడ్ 2 అనేది బేస్డ్ ఆన్ మీ మెథడ్స్ని బట్టి అయితే ఉంటుంది. అది సో మీరు సోషల్ సైన్స్ అనే దాన్ని బట్టి మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మెథడ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి పేపర్లో సో ఈ విధంగానే మనకు ఆల్ పేపర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అసెస్మెంట్కి సంబంధించి టెస్ట్ మెజర్మెంట్ గురించి అడిగారు. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అసెస్మెంట్ గురించి అడిగారు. అండ్ తర్వాత రియలబిలిటీకి సంబంధించిన టాపిక్ గురించి అడిగారు. తర్వాత అసెంబుల్ ఇన్ ది క్లాస్ రూమ్ టెస్ట్కి సంబంధించిన టాపిక్ అడిగారు. ఐటమ్ డిస్క్రిమినేషన్ గురించి అడిగారు. పర్పస్ ఆఫ్ పోర్ట్ఫోలియో అడిగారు. స్టాండర్డ్ స్కోర్స్ గురించి అడిగారు. అండ్ అసైనింగ్ గ్రేడ్స్ గురించి అడిగారు. సో టోటల్గా మనకి ఈ యొక్క అసెస్మెంట్ అనేది అసెస్మెంట్ గురించే ఉంటుంది. సో ఎలా టెస్టింగ్ చేస్తాం, ఎలా గ్రేడ్స్ ఇస్తాం, వారికి ఏ విధంగా సో వారిని కొలవడం జరుగుతుంది, ఈ టాపిక్స్ గురించి ఎక్కువగా ఉంటుంది మనకు సంబంధించి అసెస్మెంట్ లెర్నింగ్ అనేది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ క్వశ్చన్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదా మీరు టెలిగ్రామ్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెక్షన్ బిలో కూడా మనకు 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్ మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే స్కేల్స్ ఆఫ్ మెజర్మెంట్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనేది ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది అసెస్మెంట్కి సంబంధించిన టాపిక్ అడిగారు. అండ్ టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీకి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. సో వాట్ ఈజ్ ఐటమ్ అనాలిసిస్ సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. అండ్ తర్వాత గైడ్ లైన్స్ సంబంధించి సో వాటిని ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో మనకి ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ ఫామ్స్ని ఫార్మేషన్ చేసినప్పుడు వాటిని ఏ విధంగా తీసుకుంటారంటే టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ 14th వన్ కావచ్చు, 15th వన్ కావచ్చు, 16th వన్ కావచ్చు, మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్ గురించి అడిగారు. నెక్స్ట్ వన్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి, సో దాంట్లో దాని యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్స్ ఏంటి అనే టాపిక్ గురించి మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిపోర్టింగ్ అంటే ఏంటి, సో టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్కి సంబంధించి ఇక్కడ టాపిక్ అయితే అడిగారు. టోటల్గా మనకి ఈ 3 పేపర్స్ అయితే కామన్ పేపర్స్. రిమైనింగ్ మెథడ్ 1, మెథడ్ 2 ఏదైతే ఉంటుందో బయో సైన్స్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, అండ్ ఫిజికల్ సైన్స్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, వాటిపైన నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే కామన్ స్టూడెంట్స్ కాబట్టి ఎవరైతే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో అండ్ మళ్ళీ నేను ఒకసారి అయితే మెన్షన్ చేస్తున్నాను. సో మీ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ మాతో షేర్ చేసుకోండి. సో అది మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ సేమ్ టైం అప్కమింగ్ స్టూడెంట్స్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే మీకు ఒక టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటాను. సో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో సో ఏ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ అడగడం జరుగుతుంది, అండ్ దాంట్లో సెక్షన్ ఏ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, సెక్షన్ బి నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, సో మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అండ్ సో లాంగ్ క్వశ్చన్స్ ఎన్ని పేజీలో రాయాలి అనేది నేను టాపిక్ కవర్ చేయలేదు కాబట్టి లాంగ్ క్వశ్చన్స్ అనేది అప్ టు 3 పేజెస్లో ఉండాలి. 3 పేజెస్కి ఎక్స్టెండ్ కాకుండా చూసుకోండి, సరిపోతుంది. 4 పేజెస్ రాస్తాం, 5 పేజెస్ రాస్తామంటే మీకు టైం సరిపోదు. టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్ లాంగ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది తీసుకున్నట్లయితే దాంట్లో మనకు ఒక 10 పాయింట్స్ అనేది కాన్స్టాంట్గా రాయాల్సిందే ఖచ్చితంగా. ఆ 10 పాయింట్స్ని మనం కట్ చేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఏవైతే కన్ఫామ్గా రాయాల్సినవి ఉంటాయో స్టేజెస్ కావచ్చు అలాంటివి మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. కొన్నిసార్లు 4 పేజెస్ ఎక్స్టెండ్ అయినా కూడా నో ప్రాబ్లం, బట్ మీరు టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి షార్ట్ క్వశ్చన్ అయితేనేమో వితిన్ 1 పేజ్లో రాయాలి, లాంగ్ క్వశ్చన్ అయితేనేమో అప్ టు 3 పేజెస్లో రాయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.